ప్రేమ బహుమతి. అనంతపురం అనే అందమైన గ్రామంలో శ్రీనివాసులు, నాగలక్ష్మి అనే దంపతులు నివసించేవారు. వారికి శ్రీకాంత్, దివ్య అనే ఇద్దరు పిల్లలు. ఆ కుటుంబం చాలా అన్యోన్యంగా, ఆనందంగా ఉండేది. శ్రీనివాసులు రోజంతా పొలంలో కష్టపడి పనిచేసేవాడు. నాగలక్ష్మి ఇంటి పనులన్నీ చూసుకుంటూ పిల్లల ఆలనా పాలన చూసుకునేది. వారి పిల్లలు శ్రీకాంత్ మరియు దివ్య చాలా మంచి పిల్లలు. తల్లిదండ్రులంటే వారికి ప్రాణం. ఒకరోజు శ్రీనివాసులు, నాగలక్ష్మిల పెళ్లి రోజు వచ్చింది. ఆ రోజు వారికి గుర్తుండిపోయేలా చేయాలని పిల్లలు అనుకున్నారు. కానీ తమ దగ్గర వారికి బహుమతులు కొనడానికి డబ్బు లేదని బాధపడ్డారు. అప్పుడు శ్రీకాంత్కు ఒక ఆలోచన వచ్చింది. తను ఎంతో ఇష్టంగా దాచుకున్న గోళీల డబ్బాను అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. దివ్య కూడా తనకిష్టమైన అందమైన బొమ్మను అమ్మడానికి ఒప్పుకుంది. ఆ డబ్బుతో అమ్మ, నాన్నలకు బహుమతి కొనాలనుకున్నారు. ఇద్దరూ కలిసి తమకిష్టమైన వస్తువులను తీసుకుని సంతకు బయలుదేరారు. సంతలో తమకిష్టమైన వస్తువులను అమ్మేటప్పుడు వారి కళ్ళలో నీళ్లు తిరిగాయి. కానీ తమ తల్లిదండ్రుల సంతోషం ముందు ఆ బాధ వారికి చిన్నదిగా అనిపించింది. వచ్చిన డబ్బుతో శ్రీకాంత్ వాళ్ళ నాన్న కోసం ఒక కొత్త కండువా, దివ్య వాళ్ళ అమ్మ కోసం రంగురంగుల గాజులు కొన్నారు. వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి ఆ బహుమతులను తమ తల్లిదండ్రులకు ఇచ్చారు. అమ్మా, నాన్న, పెళ్లి రోజు శుభాకాంక్షలు అని ముద్దుగా చెప్పారు. ఆ బహుమతులు చూసి శ్రీనివాసులు, నాగలక్ష్మి ఆశ్చర్యపోయారు. పిల్లలు డబ్బు కోసం తమకిష్టమైన వస్తువులను అమ్ముకున్నారని తెలుసుకుని వారి హృదయాలు కరిగిపోయాయి. శ్రీనివాసులు, నాగలక్ష్మి తమ పిల్లలను గట్టిగా కౌగిలించుకున్నారు. మీ ప్రేమే మాకు అన్నిటికన్నా విలువైన బహుమతి అన్నారు. ఆ రోజు ఆ కుటుంబం యొక్క ప్రేమ బంధం మరింత బలపడింది.